భారతీయ దేశ జ్ఞానాన్ని అంటే వేదాంతం, యోగాతో పాటుగా సార్వత్రిక సోదర భావాన్ని ప్రపంచ వేదికపై చాటి చెప్పిన యోగులలో ఒకరు స్వామి వివేకానందులు. 1893లో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానందులు చేసిన చారిత్రాత్మక ప్రసంగం ప్రపంచం భారత్ను చూసే విధానాన్ని మార్చివేసింది. అమెరికా సోదర సోదరీమణులారా అని ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు సభామందిరం మొత్తం కరతాళ ధ్వనులతో లేచి నిలిచింది. ఆ క్షణంలో సాధారణ కాషాయ వస్త్రంలో ఉన్న ఒక సన్యాసి భారత శాశ్వత సంస్కృతికి స్వరం అయ్యారు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించబోతున్న తరుణంలో యువతపై ఆయనకున్న విశ్వాసం నేటికి మనకు స్ఫూర్తినిస్తుంది. ఆయన నేడు భౌతికంగా లేకపోయినా ఆయన ఆలోచనలు యువ భారతీయుల మనస్సులు, చర్యలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి. ప్రభావశీలి అయిన భారతదేశాన్ని నిర్మించాలంటే సమాజానుకూల పరివర్తన కావాలి. అందుకు పంచపరివర్తన మౌలికాంశంగా చెప్పవచ్చు. ఈ 5 పరివర్తనలు కూడా వివేకానందుల జీవిత తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. పేదలకు సేవ చేయడం అంటే దైవానికి సేవ చేయడమేనని స్వామి వివేకానందుడు నమ్మారు. చిన్నప్పటి నుంచి కుల వివక్ష, అంటరానితనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అవి దేశాన్ని బలహీనపరిచే సామాజిక దురాచారాలని స్పష్టం చేశారు. దేవుడు ప్రతి మనిషిలో నివసిస్తున్నాడని, నిజమైన ఆరాధన సేవలోనే ఉన్నదని, ఆచారాలతో కాదని ఆయన సమాజానికి గుర్తు చేశారు. వివక్షతతో విభజించబడిన సమాజం ముందుకు సాగదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆకలితో ఉన్నవారితో ఆహారాన్ని పంచుకోలేని వారు ఆధ్యాత్మిక విముక్తి గురించి మాట్లాడలేరని ఆయన హెచ్చరించారు. ఇలా వారు సామాజిక సమరసత గురించి మనకు వివరించారు. ఇక బలమైన కుటుంబాలు బలమైన దేశాలను సృష్టిస్తాయని స్వామి వివేకానందుడు విశ్వసించారు. క్రమశిక్షణ, ప్రేమ, త్యాగం మరియు బాధ్యత వంటి విలువలను మొదట నేర్చుకునే ప్రదేశమే కుటుంబం. మహిళల గౌరవం మరియు సాధికారతకు ఆయన చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ఒక దేశం వారి మహిళలను గౌరవించి విద్యావంతులను చేసినప్పుడు మాత్రమే అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. సమతుల్య, స్థిరమైన సమాజానికి కుటుంబ విలువలను కాపాడుకోవడం చాలా అవసరమని కుటుంబ ప్రబోధం ద్వారా మనకు గుర్తు చేశారు. భారతీయులు తమ ఆత్మవిశ్వాసాన్ని, సాంస్కృతిక మూలాలను తిరిగి కనుగొనాలని స్వామి వివేకానందుడు కోరారు. ఇతరులను గుడ్డిగా అనుకరించవద్దని ఆయన హెచ్చరించారు. ఒక దేశం తన స్వంత గుర్తింపును మర్చిపోయినప్పుడు దాని బలాన్ని కోల్పోతుందని అన్నారు. నిజమైన పురోగతి ఆయన చెప్పిన దాని ప్రకారం స్వావలంబన, విద్య మరియు పేదల పట్ల శ్రద్ధ నుండి వస్తుంది. భారతదేశ గొప్ప బలం దాని ఆధ్యాత్మిక, నైతిక విలువలలో ఉందని ఆయన నమ్మారు. అందుకే మనదైన వారసత్వాన్ని గర్వించమని, జాతీయ అభివృద్ధి వైపు నిర్భయంగా పనిచేయాలని వారు ప్రోత్సహించారు. స్వామి వివేకానందుడి పౌరసత్వం అంటే బాధ్యత. విద్య అంటే కేవలం డిగ్రీలు అందించడం కాదు, వ్యక్తిత్వాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు. సమాజానికి సేవ చేయటం ఐచ్ఛికం కాదు, విధి. పౌరులు స్వావలంబన, క్రమశిక్షణ, సాధారణమైన మంచి విషయాలకు కట్టుబడి ఉన్నప్పుడే దేశం బలంగా పెరుగుతుంది. భారతదేశం అన్ని మార్గాలను సత్యంగా అంగీకరిస్తుందని చికాగోలో ప్రకటించి మతాలు మరియు సమాజాల మధ్య సామరస్యాన్ని ఆయన నొక్కి చెప్పారు. పర్యావరణ సంక్షోభాలు ప్రపంచ ఆందోళనలుగా మారటానికి చాలా కాలం ముందే స్వామి వివేకానందుడు ప్రకృతితో సామరస్యంగా జీవించటం గురించి మాట్లాడారు. ఆయన ప్రకృతిని పవిత్రంగా భావించి అదుపులేని దురాశ విధ్వంసానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఆయనకు పర్యావరణ క్షీణత కేవలం భౌతిక సమస్య కాదు, నైతిక సమస్య. నిజమైన అభివృద్ధి పర్యావరణ విధ్వంసం ఖర్చుతో ఎప్పుడూ కాకూడదని, భవిష్యత్తు తరాల శ్రేయస్సు నేటి మన చర్యలపై ఆధారపడి ఉంటుందని ఆయన నమ్మారు. స్వామి వివేకానందుడి ఈ పంచపరివర్తన్ ఆదర్శాలను అనుసరించటం ద్వారా మనం సవాళ్లను అవకాశాలుగా, బాధలను లక్ష్యంలోకి మార్చుకోవచ్చు. శాంతియుత, ఐక్యమైన, నమ్మకమైన భారత్ వైపు కలిసి ముందుకు సాగవచ్చు. ఆయన సందేశం మనకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంది. మేల్కొని లేచి కలిసి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే అనుసరణీయం.